బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందని ఊహించడం చాలా కష్టం. మరి ముఖ్యంగా హౌస్లోకి వెళ్లిన వారిలో ప్రేక్షకులకు బాగా నచ్చే కంటెస్టెంట్ ఎవరని చెప్పడం కూడా కష్టమే. ఇప్పుడు 8వ సీజన్లో కూడా ఇదే జరుగుతుంది. ఏకంగా కంటెస్టెంట్ అందరూ మణికంఠను టైటిల్ విన్నర్ గా చేస్తారా ఏంటి అనే అనుమానం కూడా కలుగుతుంది. మొదటి నుంచి సింపతి కార్డు వాడుతూ మణికంఠ హౌస్ లో కొనసాగుతూ వస్తున్నాడు. దీంతో అతను 2 వారాలు కూడా హౌస్ లో ఉండడం కష్టమేనే అనుకున్నారు. 4 వారాలు గడిచాయి. అతను సేఫ్ అవుతూనే వస్తున్నాడు. అయితే ఇలాంటి సమయంలో ఇక నాగమణికంఠ అటు కంటెస్టెంట్స్ తో గొడవలు పడుతూ ఉండటం, అందరూ కలిసి అతన్ని పక్కన పెడుతూ ఉండటం ఇక ప్రేక్షకులు చూస్తూనే ఉన్నాము. అతను ఏ క్లాన్ లోకి వెళ్ళినా అతనికి కాస్త అయినా ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. దీంతో మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా అతని పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే అతన్ని కార్నర్ చేస్తున్నారనే విషయం అర్థమైపోతుంది. దీంతో ప్రేక్షకులందరూ కూడా అతనికి మద్దతుగా నిలవాలని అనుకుంటున్నారట. ఇక రానున్న రోజుల్లో కూడా ఇదే కొనసాగితే గత సీజన్లో పల్లవి ప్రశాంత్ లాగానే అటు నాగమణికంఠ విన్నర్ అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. మరి 8వ సీజన్లో 5వ కంటెస్టెంట్ గా అటు హౌస్లోకి వెళ్లాడు ఆదిత్య ఓం. అతనిప్పటికే హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం. అయితే హౌస్ లో ఎప్పటి వరకు అందరు కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరిగాయి. ఇక కొంతమంది నోరు జారారు, అనుచిత వ్యాఖ్యలు కూడా చేసి నాగార్జున చేత క్లాస్ కూడా పీకించుకున్నారు. కానీ ఆదిత్య ఓం అలా కాదు. ఒకవైపు టాస్కుల్లో అదరగొడుతూనే ఇంకోవైపు ఇంట్లో పనులు చేస్తున్నాడు. మరోవైపు గొడవల జోలికి పోకుండా ఎంతో హుందాగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటి వరకు 4 వారాలు గడిచిపోగా అతను ఒక్కరితో కూడా గొడవ పెట్టుకొని నోరు జారిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అయితే ఇలా హుందాగా ఉండటంతో నిర్వాహకులకు కూడా పెద్దగా ఆదిత్య ఓం నుంచి కంటెంట్ దొరకట్లేదు. ఇక ముందే ఈ హుందా మనిషిని అంతే హుందాగానే బయటకి పంపించాలని నిర్ణయం చేశారు. ఇక ఈ వారం ఆదిత్యను ఎలిమినేట్ చేశారు. గురువారం జరిగిన ఎపిసోడ్ లో తక్కువ ఓట్లు వచ్చాయని మిడ్ వీక్ లో ఆదిత్యను ఎలిమినేట్ చేశారు. ఇక ఈ వారం 2వ ఎలిమినేషన్ కూడా ఉండటం, వీకెండ్ లో నాగార్జున వచ్చి మరొక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తారని సమాచారం. ఆదిత్య ఎలిమినేట్ అవడంతో ప్రస్తుతం నబిల్, మణికంఠ, నిఖిల్, నైనిక, విష్ణుప్రియ నామినేషన్స్ జోన్ లో ఎలిమినేషన్ కోసం ఉన్నారు. మరి వీరిలో ఎవరు 5వ వారం ఇంటికి వస్తారనేది చూడాలి. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తో హౌస్ లో 8 మంది మాత్రమే మిగులుతారు. వారితో పాటు ఈ వారం మరో 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి వెళ్తున్నారని తెలుస్తుంది. దాంతో హౌస్ లో మొత్తం 16 మంది ఇంటి సభ్యులు అవుతారు. దాంతో ఇక మీదట రెగ్యులర్ కంటెస్టెంట్స్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్ కి మధ్య యుద్ధం జరిగేలా బిగ్ బాస్ పోటీలు పెట్టబోతున్నట్టుగా సమాచారం. దాంతో సీజన్ 8 మరింత ఆసక్తిగా సాగే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.